జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 మే నెల 8వ తారీఖు బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తిథి అమావాస్య. ఈరోజు ఉదయం 8:53 వరకు. నక్షత్రం భరణి. ఈరోజు మధ్యాహ్నం 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 9:10 నుండి ఉదయం 10:38 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే ఏ దేవతని ఆరాధిస్తే అత్యంత వేగంగా శుభ ఫలములు పొందవచ్చు అనేటువంటి అంశాలని తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దైవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు ఏమీ ఉండవు. రావాల్సినటువంటి ధనం చేతికి అందేటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే ధనము తీసుకుని ప్రయాణం చేసేటప్పుడు కానీ నగదు అలాగే కొన్ని విలువైన పత్రాలు తీసుకొని ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు ఏర్పడినటువంటి ఒత్తిడుల నుంచి బయటపడతారు. రుణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు. రుణాలని రీషెడ్యూల్ చేయడం, అలాగే స్పెక్యులేషన్స్, షేర్లు, వాటి వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్రం వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు మనస్తాపాన్ని కలిగించేటువంటి సంఘటనలు, విలువైన వస్తువులు, పత్రాలు, అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు లాంటివి చేజారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా మీరు వ్యవహరించినట్లయితే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉండడం, అటువంటి వారి మీ చేజారకుండా ఉండడం, అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో యోగవంతమైనటువంటి స్థితిని అనుభవించే కాలం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి కోసం ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మంచి మెరుగైనటువంటి శుభ ఫలితాలని పొందవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు అనుకోని అవకాశాలు కొన్ని తలుపు తట్టే స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక వృద్ధి కలిగించేటువంటి ధనాదాయ అంశాలు, ఉద్యోగ, వ్యాపార, విద్యా అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ప్రాప్తించే స్థితి ఉంది. సంఘంలో ప్రముఖుల చేత సత్కరింపబడేటువంటి స్థితి, సంఘంలోని ప్రముఖుల ద్వారా లబ్ధి పొందే స్థితి ఎక్కువగా ఉంటుంది కృత్తికా నక్షత్ర జాతకులకి. రోహిణి నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. అన్ని శుభవార్త శ్రవణాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనులు యోగవంతంగా సాగడంతో మానసికంగా ఆనందము, అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనుకూల వాతావరణాలు ఎక్కువగా ఉండడం చేత ఆనందప్రదమైన జీవితానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చిన్న విషయాలకి కొంత మనసు నొచ్చుకునేటువంటి కొన్ని సంఘటనలు ఉన్న వాటిని తేలికగా తీసుకునేటువంటి స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు ప్రభుత్వ మూలక ధనాదాయాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి బిల్లులు వసూలవ్వడం,
అలాగే ప్రభుత్వంలో మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు నుంచి బయటపడడం, అలాగే ప్రభుత్వ అనుమతులకు సంబంధించి పెండింగ్ వర్క్లు ఏమైనా ఉంటే అవి సాగడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా యోగవంతమైన స్థితికి ఆస్కారాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంది. రాజకీయ నాయకులకి అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. నూతనంగా వ్యాపార అవకాశాలు కూడా తలుపు తట్టే స్థితి ఎక్కువగా ఉంటుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక అవకాశాలు అంది వచ్చినప్పటికీ చిన్నపాటి అలసత్వము, నిర్లక్ష్య ధోరణి ఇటువంటి వాటి వల్ల విలువైన అవకాశాల విషయంలో కొంత జాప్యం జరిగే స్థితి ఎక్కువగా ఉంటుంది. వాటిని కోల్పోవలసిన స్థితి కూడా ఉండవచ్చు. ఆర్థిక, ఆరోగ్య అంశాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలుగా ఉండవలసిన స్థితి ఎక్కువగా ఉంది మృగశిర నక్షత్ర జాతకులకి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు విలువైనటువంటి సమాచారాల సేకరణ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇబ్బందికర వాతావరణాల నుంచి బయటపడేందుకు కొంత సమయస్ఫూర్తిని ఎక్కువగా ప్రదర్శించడం, అలాగే కొన్ని ఇబ్బందులు, పెను ప్రమాదాల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకి. ఈరోజు కుటుంబపరమైనటువంటి వ్యాపార, ఉద్యోగపరమైన అంశాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి విధంగా మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన స్థితి లేదని చెప్పవచ్చు. పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ అంశాలన్నీ కూడా యోగవంతంగా నడుస్తాయి. అయితే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన, ఒక జీవితానికి సంబంధించినటువంటి ముఖ్య సంఘటనకి ఈరోజు బీజం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఘటన మీ జీవితంలో గుర్తుపెట్టుకోదగినటువంటి జరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయి పునరుసు నక్షత్ర జాతకులకి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సకల శుభాల్ని ప్రసాదించే దైవం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు వస్తు సామాగ్రి కొనుగోలు ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు, అట్లాగే భారీ యంత్రాలను కొనుక్కుంటున్నటువంటి వారికి, భారీ యంత్ర వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇవాళ పర్చేసింగ్ మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగే స్థితి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పునరుసు నక్షత్ర జాతకులకి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య అంశాల్లో చిన్న ప్రతికూల వాతావరణాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంతోనూ కొంత మొండి పట్టుదలతోనూ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం ద్వారా శుభం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు తీసుకునే నిర్ణయాలని ధైర్యంతోనూ, తెగుతోనూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో లాభించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈరోజు ఆర్థిక, ఆరోగ్య అంశాల్లో తెలివిని ప్రదర్శిస్తారు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడుల నుంచి కొంతమేర కొన్ని ఇబ్బందికర వాతావరణాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. పితృవర్గాల వారికి, మాతృవర్గాల వారికి ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సహృద్భావ వాతావరణం ఎక్కువగా ఉండడం చేత పాత స్నేహితులను కలుసుకోవడం, పాత మిత్రులని ద్వారా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు సత్ఫలితాలు ఇవ్వగలవు. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా కూడా మరింత మెరుగైన శుభఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ దుర్గాదేవి. నవగ్రహ సంచార రీత్యా సింహరాశిలోని మఖా నక్షత్ర జాతకులకు ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో జరిగినటువంటి జాప్యాన్ని నుంచి బయటపడతారు. వాటిల్ని అమ్మడంలో కానీ కొనడంలో కానీ జరుగుతున్న ఆలస్యం నుంచి బయటపడి లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మఖా నక్షత్ర జాతకులకి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి తీవ్ర ఒత్తిడి ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి గతంలో చేసినటువంటి కొన్ని రకాల పనులు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మఖా నక్షత్ర జాతకులకి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబ అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని ఒత్తిడి సంఘటనల నుంచి బయటపడతారు.
తీవ్రమైనటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి. ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు మానసికమైనటువంటి దృఢత్వం కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మనసులో గట్టి నిర్ణయాలకు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి ముఖ్య సంఘటనలకు సంబంధించి దృఢ నిశ్చయం చేసేటువంటి స్థితి, దృఢ నిర్ణయాలు తీసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు మిశ్రమంగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఈరోజు స్వామి హనుమత్ లాంగోల స్తోత్రంతో పూజించడం ద్వారా సకల శుభాలని పొందవచ్చు సింహరాశి వారు. కన్యా రాశిలోని ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈరోజు సంకల్పించిన పనులకు సంబంధించి కొంత నిరాశ నిస్పృహలను కలిగించేటువంటి స్థితి ఎక్కువగా కనపడుతున్నది. అయినప్పటికీ కూడా మొండి పట్టుదలతో గనక ప్రయత్నించడం, అలాగే ఇంద్రకృత లక్ష్మి ప్రార్థన చేయడం ద్వారా మంచి శుభాన్ని పొందవచ్చు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు. కుటుంబ పరమైనటువంటి నిర్ణయాలు యోగవంతంగా సాగుతాయి. పిల్లల భవిష్యత్తుకి వారి భద్రతకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వగలవు. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు లబ్ధిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార అలాగే కుటుంబపరమైన ప్రయోజనాలని రెండింటినీ కలిపి తీసుకునేటువంటి నిర్ణయాలు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉమ్మడి కుటుంబ వ్యాపార భాగస్వామ్యాలని పంచుకునేటువంటి అన్నదమ్ములకి యోగవంతమైన స్థితి ఉంటుందని చెప్పవచ్చు. చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే తీవ్రమైనటువంటి రుణ బాధల నుంచి కూడా ఉపశమనానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పచ్చు. ఈ కన్యా రాశి వారికి మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారి రోజు ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ, వ్యాపార, కుటుంబ, సినీ ఇటువంటి అవకాశాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ కళాకారులకి ప్రత్యేకంగా కొన్ని లాభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందడం, అలాగే వ్యాపార ప్రయోజనాల ద్వారా లబ్ధి పొందడానికి ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా అత్యంత శుభకరమైన కాలం నడుస్తున్నది చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి. స్వాతి నక్షత్రం వారికి ఈరోజు విదేశీ వ్యాపారం మూలక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా సాగుతాయి. కొన్ని అకారణంగా వచ్చినటువంటి విరోధాలు, అంటే ఎలాంటి కారణం లేకుండా అకారణ కలహాల ద్వారా దూరమైనటువంటి మిత్రులు తిరిగి దగ్గరవడం, అలాగే పాత మిత్రుల ద్వారా కొన్ని యోగవంతమైన కార్యక్రమాలకి బీజం పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గతంలో విడిపోయినటువంటి వ్యాపార భాగస్వామ్యాలు, అలాగే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నవి తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్ర జాతకులకి. ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పచ్చు. తులారాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు చిన్న చిన్న ఇబ్బందులకి గురయ్యే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి ఇబ్బందికర వాతావరణం, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇతరుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఇటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక పాత మిత్రులు, అలాగే గతంలో మీ వల్ల లబ్ధి పొందినటువంటి వారి వల్ల
కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. వృధాగా కాలయాపన చేయవలసిన స్థితి ఏర్పడడం వల్ల విసుగుతో కొన్ని పనులని మధ్యలో వదిలివేయడం ద్వారా నష్టపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు సంయమనంతోనూ కొంచెం ఓపికగాను ఎదురు చూడడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్ర జాతకులకి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయని చెప్పచ్చు. బంధుమిత్ర సహాయ సహకారాదులు తోడవుతాయి. కుటుంబ సభ్యులలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలను తొలగించడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇవ్వగలవు ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. వృశ్చిక రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారు. ఈరోజు సూర్యనారాయణ స్వామి ఆరాధన సకల శుభాల్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ పఠనం ద్వారా మంచి శుభాన్ని పొందొచ్చు వృశ్చిక రాశి వారు. నవగ్రహ సంచారరీత్యా ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ సభ్యులకి ఏర్పడినటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందారు అనేటువంటి కొన్ని వార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారి క్షేమ సమాచారాలు ఆనందాన్ని కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అభ్యున్నతికి వారి భవిష్యత్తుకి తీసుకునేటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే మీ స్వప్రయోజనాలని ఆశించి రాజకీయ వ్యాపార కుటుంబ ప్రయోజనాలని ఆశించి చేసే పనుల్లో చిన్న చిన్న మందకొండితనం ఎదురైనప్పటికీ కూడా విజయం వరించే స్థితి ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్రం వారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. బంధుమిత్ర సపరివారంతో కూడా కొన్ని వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆనందమైనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి చర్చలు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక అంశాలు యోగవంతంగా ముగుస్తాయని చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు చిన్నపాటి అయోమయ స్థితి కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి సందిగ్ధ స్థితి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి ఇబ్బందికర వాతావరణం. అలాగే వ్యాపార భాగస్వామ్యం విడనాడే విషయంలో కూడా కొంత సందిగ్ధత పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా వీరందరికీ శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి వారికి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ శివపార్వతులు. శివపార్వతుల ఆరాధన వల్ల సకల శుభాలు పొందవచ్చు ఈ యొక్క ధనుసు రాశి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు వ్యాపార ప్రయోజనాల రీత్యా కొంతమేర లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వాహన కొనుగోళ్లకు సంబంధించి వస్తు కొనుగోళ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో స్పష్టమైనటువంటి ప్రగతికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తినటువంటి వివాదాంశాల్లో తగు నిర్ణయాన్ని తీసుకోవడంలో చొరవ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఆనందాన్ని కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మకర రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించడం ద్వారా విలువైన అవకాశాలు కోల్పోయే స్థితి ఎక్కువగా ఉంటుంది. సకాలంలో స్పందించలేనటువంటి నిస్సహాయత లేకపోతే నిర్లిప్తత వల్ల లేదా సోమరితనం వల్ల కానీ కొంత విలువైన అవకాశాలు చేజారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక అంశాలు, కుటుంబ అంశాల్లో మీదైనటువంటి ముద్రని ప్రదర్శించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకునే విధంగా లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆర్థికంగా అన్ని రకాలుగా బలపడడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని ఈరోజు చేపడతారని చెప్పవచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు నూతన వ్యాపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ధనపరమైనటువంటి అంశాల్లో ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. తీవ్రమైనటువంటి ఒత్తిడిల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లలితాదేవి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య అంశాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి తీవ్రమైనటువంటి రుణ ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు. రేవతి నక్షత్ర జాతకులకి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టపోయేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ఈరోజు వీరి మీద ఎక్కువగా ఉండడం చేత తీవ్రమైనటువంటి వైరుధ్య భావనలు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది రేవతి నక్షత్ర జాతకులు. మొత్తం మీరు చూసినట్లయితే మీన రాశిలోని వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నది. కాబట్టి వీరు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ యొక్క దోషాల నుంచి బయటపడడం కోసం దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని చేసి శివుడికి పాలతో అభిషేకం, శివలింగానికి పాలతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి శుభాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రశ్నారుడు అంశంలో అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్కి రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారుడం అంశంలో. ప్రశ్నారుడు అంశం ద్వారా వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం అనేక మంది మన దివ్య జ్యోతిష్యం వాట్సాప్ నంబర్కి రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నవ్య అండి, విశాఖపట్నం నుండి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు. ఓకే అమ్మా, మీ భర్త పేరు చెప్పండి. శ్రీధర్. శ్రీధర్. పుట్టిన తేదీ అమ్మా? నవంబర్ 22, 1986. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? ఎర్లీ మార్నింగ్ 1 AM. 1 AM. ఎక్కడ పుట్టారు? వైజాగ్లోనే. మీ యొక్క చిరంజీవి శ్రీధర్ గారు మీ భర్త అక్షయ నామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణ పంచమి, కృష్ణపక్షంలోని పంచమి, శరదృతువు శనివారం, శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం, పుష్యమి నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశి, శుక్ల యోగము తైతుల కరణంలో పుట్టారు. ఈయన పుష్యమి నక్షత్రంలో పుట్టాడంటే ఖచ్చితంగా ఈయనకి వైద్య వృత్తిలోకి, ఫార్మసీకి, సైన్స్కి సంబంధించిన చదువుల్లో మంచి యోగం ఉందమ్మా. మరి వారు అటువంటి ప్రయత్నం చేశారా? లేదు, చదవలేదు గురుగారు. ఈయన డిప్లొమా ఐటీఐ ఇటువంటివి చేశాడు అంతేనా? ఇటువంటివి చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, ఈయన జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ బలాలు మనం చూసినట్లయితే ఈయనకి సూర్యుడు బలహీనంగా ఉండడం, మిగతా రాహుకేతువులు ఏవైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉండడం, ఈ 2 కారణాల చేత ఈయనకి ప్రభావితం అవుతున్న అంశాలు ఏమిటి అంటే ఈయనకి స్టేబిలిటీ లేదు. ఏ పని మీద శ్రద్ధ అనేది పెట్టలేని మనస్తత్వం, తండ్రికి సంబంధించిన ఆస్తులని కూడా, అంటే తనకి న్యాయబద్ధంగా తండ్రి పరంగా రావాల్సిన ఆస్తులు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోలేని అసహాయత ఇతని జాతకంలో కనపడుతుంది. అంటే ఏ విషయం మీద పెద్దగా ఫోకస్ పెట్టని మనస్తత్వంగా కనపడుతుంది. అంటే బాధ్యత లేనివాడు అంటే కాదు, పూర్తిగా బాధ్యత లేనివాడిని అయితే పని బాధ్యత లేనివాడమ్మని డిక్లేర్ చేసేయచ్చు. ఇతనికి బాధ్యత ఉంది, కానీ కొన్ని అంశాల్లో ఇతను ధైర్యం చేయలేడు. రవి బలహీనంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం ఉండదు. ఇది నా హక్కు అని కొట్లాడే ధైర్యం ఉండదు. మీరు తెగువ చేసి మాట్లాడడం వల్ల చెడు అయిపోతారేమో కానీ అతనిలో మార్పు కోసం మీరు ప్రయత్నం చేయడం వృధా అవుతుందనేది ఇక్కడ కనపడుతున్నది. సంతానం కూడా ఇతని జాతకాన్ని బట్టి మేము నిర్ణయించకూడదు, మగవాళ్ళని బట్టి ఆడవాళ్ళని బట్టి నిర్ణయించాలి. కానీ ఇతని జాతకరీత్యా సంతాన స్థానం కూడా
అధిపతి బుధుడు అయ్యి ఆ స్థానంలో కేతువు కుజుడి చేత చూడబడడం వల్ల అబార్షన్స్కి ఆస్కారం ఉంది మీకు. ఇప్పుడు మీరు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకొని ఫోన్ చేశారు చెప్పండి. తనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి గురువు గారు. ఈయనకి ఏమవుతుందంటే సూర్యుడు శని చతుర్థంలో ఉన్నారు. అది తినే ఆహారంలో ఐరన్ తగ్గిపోతుందమ్మా ఇతనికి. సూర్యుడు వీక్గా ఉన్నాడని చెప్పాను కదా, అక్కడ శని శత్రుగతుడు అయినాడు, కుజుడు ఇంటిలో ఉన్నాడు. అది నెర్వస్కు సంబంధించి ఐరన్ బలహీనత, అంటే ఒంటిలో ఐరన్ తగ్గిపోతుంది. ఐరన్ పెరిగేటువంటి ఐరన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, అవి మింగితే సరిపోతుంది. అంతేగాని ఇది నెర్వస్ సమస్య కింద మీరు చెప్పొద్దు. ఫైనాన్షియల్గా ఇతనికి ఆరోగ్యం సహకరించడం లేదనేది ఒక నెపమే. అక్కడ రవి కూడా బలహీనంగా ఉన్నాడమ్మా. ఆ రవి బలహీనత్వం కూడా పోతుంది. ఖచ్చితంగా మంచి యోగాలు అయితే వస్తాయి, ఏమి భయపడాల్సింది అనేది యోగం ఉంటుంది. శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్న 6వ మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సూర్యకుమారి అండి. మా సిస్టర్ గురించి తెలుసుకుందామని చేస్తానండి. ఓకే తల్లి, మీ చెల్లెల పేరు చెప్తారా? దుర్గా భవాని అండి. దుర్గా భవాని గారు. దుర్గా భవాని గారు పుట్టిన తేదీమ్మా? 1996 అండి, ఏప్రిల్ 17 అండి. 17వ తారీఖు ఏప్రిల్ నెల 1996 అండి. 96. అవునండి. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా దుర్గా భవాని గారు? మధ్యాహ్నం 3:30. 3:15, 3:30 మధ్యలో ఉండొచ్చు. అవునండి. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టిందమ్మా? అది రాజమండ్రి సీతానగరం అండి. సీతానగరమా? అవునండి. దాతనామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, అమావాస్య, బుధవారం, రేవతి నక్షత్రం 4వ పాదం, మీనరాశి, విష్కంభయం చతుష్పాద కరణంలో పుట్టింది. సో ఈ పాప పుట్టినటువంటి దాన్ని బట్టి చూస్తే సింహలగ్నంలో పుట్టింది. బుద్ధికారకుడైన బుధుడు పితృస్థానంలో, పితృకారకుడైన లగ్నాధిపతి అయిన సూర్యుడితో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల తండ్రి వంశం గొప్పదమ్మ, మంచి గొప్ప వంశం. మాతృవంశం కూడా గొప్ప వంశమే, కానీ తండ్రి వంశం చాలా గొప్పదిగా ఉంది. కానీ పాపకి సంతానం, ఆరోగ్యము, అట్లాగే వివాహ స్థానం, ఇందులో ప్రధానంగా వివాహ స్థానం అనేది ఏదైతే ఉందో ఆ స్థానాధిపతి శని కుజుడితో కలిసి గ్రహయుద్ధం నడుపుతున్నాడు. కాబట్టి వివాహ సంబంధాలు అనుకున్నంత స్థాయిలో రాకపోవడమో, లేకపోతే ఈ అమ్మాయి వైవాహిక జీవితంలో చిన్నపాటి పొరపాట్లు జరగడానికి కూడా ఆస్కారం, అంటే జాతకాలు చూడకుండా వివాహం చేస్తే ఇబ్బంది పడేటువంటి స్థితి ఉన్నది. అటువంటివి చేసినప్పుడు వారి మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, దానివల్ల ఇబ్బంది పడేటువంటి స్థితి కూడా ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి స్థితిగా ఉన్నది. సో ఇవి ఈ పాప జాతకంలో అయితే ఇప్పటికీ వివాహం కాక అదే సమస్య కింద కనపడుతుంది అంతే. అవును గురు, దాని గురించి చేశాను గురుజీ. ఇప్పుడు చెప్పిన చెడు ఏది జరగలేదు, కేవలం వివాహం కాలేదనేది ఒక్కటే కనపడుతుంది. అవును గురుజీ. సంబంధాలు వస్తున్నాయి, అనుకున్న సంబంధాలు మీ స్థాయికి తగినట్టుగా రాకపోవడము, లేకపోతే ఆ అమ్మాయికి అనుకూలంగా లేకపోవడం జరుగుతున్నాయి. అదే గురుజీ సంబంధం వచ్చింది గురుజీ. అదే ఇప్పుడు 3వసారి కూడా వస్తుంది గురుజీ. 3వసారి వస్తుంది గురుజీ. సంబంధం వచ్చిందండి కర్ణాటక నుంచి. వస్తేనేమో ఇది 3వసారి అండి వాళ్ళ మన ఇంటికి రావడము. ఓకే. వస్తేనేమో అసలు చేసుకోవడానికి ఇష్టపడలేదండి. అసలు దీని మనసులో ఎవరైనా ఉన్నారంటారా, లేకపోతే ఎవరు? పాపనమ్మా? అవునండి. పాపకైతే ప్రస్తుతం వివాహ సమస్య ఉంది. రుక్మిణి కళ్యాణం చదివించుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. రుక్మిణి కళ్యాణం చేయించండి, పాప పేరుతో పారాయణ అమ్మాయిని చదివించుకోమని చెప్పండి. కానీ రుక్మిణి కళ్యాణం చేయడం వల్ల ఏమవుతుందంటే లవ్ మ్యారేజ్లో ఉన్నవాళ్ళు రుక్మిణి కళ్యాణం చదివితే అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానివల్ల ఈమెకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తర్వాత సంగతి. కానీ రుక్మిణి కళ్యాణం జరిగితే శుభం జరుగుతుంది. వచ్చేవాడు మంచివాడే అవ్వచ్చు, కానీ ఇక్కడ ఈమెకి వివాహ స్థానం పంచమ స్థానంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా శని దృష్టి సోకినందువల్ల వివాహాంతర జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాపని ఒక్కసారి మీరు జాతకాన్ని పరిశీలనగా చూపించడం మంచిదమ్మా. ఈ లోపల రుక్మిణి కళ్యాణం చేయిస్తే వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. ప్రశ్న అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుజీ. నమస్కారం తల్లి. మీ పేరమ్మా? నా పేరు కుమారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒరిస్సా నుంచి. ఒడిస్సా.
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి చెప్పండి. ఓకే అమ్మా, మీ పుట్టిన తేదీ? జూన్ 16, 1997. 16వ తారీఖు జూన్ నెల. జూన్ నెల 1997. మీరు ఈశ్వరనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్ల ఏకాదశి ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి పరిగయోగం వనిజీకరణంలో పుట్టారు. సో ఈ పుట్టినటువంటి దాని ప్రకారం మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే లగ్నం వృషభ లగ్నం అవడం చేత అతి చిన్న వయసులో వివాహం అయిపోవడం, ఆర్థికంగా కుటుంబపరమైనటువంటి అంశాల్లో సూర్యుడు శుక్రుడు అట్లాగే ధనాధిపతి అయినటువంటి బుధుడి మీద నీచ స్థానం ఉన్న శని దృష్టి పడింది, ఇంట్లో ధనం నిలవకపోవడం, ఇటువంటి కారణాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి స్థానంలో గురువు నీచబడ్డాడు, అదృష్టము తండ్రి దగ్గర, ఇంట్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడం కనపడుతున్నదమ్మా. ఏం తెలుసుకోదలుచుకున్నారు మీరు? అదేనండి, అసలు ఏ ధనం మీరు మిగులుకోలేదు, మన బట్ట కూడా సరిగా ఉండరు. పసి వయసులో వివాహం అయిపోయిందా? అవునండి, పసి వయసులో వివాహం అయిపోయింది. మీకు అక్కడ భర్త దగ్గర కూడా ఏమి లేదు, తండ్రి వైపు నుంచి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారని కనపడుతుంది. అమ్మ మీరు ఒక పని చేయండి, సంపద్గౌరీ వ్రతం అని చెప్తున్నాం, తప్పకుండా సంపద్గౌరీ వ్రతం చేసుకుంటే మీకు ఖచ్చితంగా పరిష్కారం మార్గం ఉంటుందమ్మా. ప్రశ్నావరణ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మీ పేరు? సార్ నా పేరు అనిత సార్. అనిత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా గురించే సార్, నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఓకే అమ్మా, మీ పుట్టిన తేదీ చెప్పండి. అక్టోబర్ 8, 1995. 8 అక్టోబర్. అవును సార్. 8 అక్టోబర్ 1995. ఎక్కడ పుట్టారమ్మా? ఎన్ని గంటలకు పుట్టారు? రాత్రి 9 గంటల పైన ఇక్కడ పలమేరు దగ్గర సార్, చిత్తూరు జిల్లా. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రభుత్వోద్యోగం కోరుకుంటున్నారు. సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు యువనామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం పౌర్ణమి ఆదివారం రేవతి నక్షత్రం 2వ పాదం మీనరాశి వ్యాఘాత యోగం భవకరణంలో పుట్టారు. సో తులా లగ్నంలో ఉన్నామమ్మా, 10వ ఇంట్లో శని ఉన్నాడు. మీకు ఇప్పుడు ప్రజెంట్ కూడా గోచారంలో శని 10వ ఇంట్లో ఉన్నాడు. వృషభ లగ్నానికి రాజయోగ కారకుడు. 25 ఏప్రిల్ లోపల మీకు ప్రభుత్వోద్యోగ ప్రాప్తికి ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయి. బుధాదిత్య యోగం మీ జాతకంలో ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా కొడతావు. ఏదో ఒక జాబ్, బ్యాంకింగ్ రంగం కావచ్చు, మీరు ప్రైవేట్ రెవెన్యూ రంగం కావచ్చు, ఎక్కడైనా ప్రయత్నం చేయండి, సక్సెస్ అయిపోతారమ్మా. ఆయుష్మతి తల్లి, శుభమస్తు. ప్రశ్నావరణ అంశంలో అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం వాట్సాప్ నంబర్కి రిజిస్టర్ చేసుకుంటున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు సూర్య వెంకట రవీంద్ర కుమార్ అండి. సూర్య వెంకట రవీంద్ర కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి చేస్తున్నాను సార్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. ఓకే అండి, మీరు పుట్టిన ఊరేంటి? గుంటూరు అండి. ఏ తేదీలో పుట్టారండి? 27/12/1970 అండి. ఆదివారం అండి, మధ్యాహ్నం 12:10 అండి. సాధారణ నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణ చతుర్దశి అంటే మాస శివరాత్రి రోజున ఆదివారం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశి గండయోగం శకునకరణంలో పుట్టారండి. ఈశ్వర్ అనేటువంటి పేరు మీకు పెట్టుండాలా. సో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ ఫలాలు చూస్తే మీన లగ్నంలో పుట్టారు. మీకు కుజ శుక్రాంగార దోషం మీ జీవితాన్ని మొత్తం ఒక ఆట ఆడేసినట్టు కనపడుతుందండి. రుణాలు, ఎప్పుడు అప్పులు, ఎప్పుడు బాధలు, రోగాలు, ఆ తర్వాత ఇతరులకు ధనం ఇచ్చి రాకపోవడం, తగాదాలు, జీవితంలో ఎదుగుదల అన్ని విధాలుగా మీరు మోసపోయినట్టే కనపడుతుంది. కానీ అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ధనస్థానంలో శని నీచబడ్డాడు, కుజుడి చేత చూడబడి శని నీచభంగం అయ్యింది. శని శుక్రులకు మైత్రి ఉంది, కానీ కుజుడు అక్కడ శనితోనే కలిసి ఉంటే బాగుండేది. ఇక్కడ కుజుడితో శుక్రుడు కాబట్టి మీరు ధనాన్ని కోల్పోవడం, పెద్ద పెద్ద పనులు మొదలుపెట్టడం, మధ్యలో వదిలేయడం, రకరకాలుగా బాధలు పడుతూనే ఉన్నట్టుగా జీవిత పోరాటం 1998 నుంచి ఇట్లాగే సాగుతూనే ఉంది. అప్ అండ్ డౌన్స్, చెడిపోయింది ఏమీ లేదు, అప్ అండ్ డౌన్స్ పడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్పులు, ఎప్పటికప్పుడు మళ్ళీ కొంత క్లియర్ అవ్వడం, మళ్ళీ అప్పులు పడిపోతుండడం. మీకు ఉన్నది చెప్తున్నా, అది ఉండకూడదనేది నా కోరిక. మీ జాతకులు మీరేం తెలుసుకోదలుచుకున్నారు చెప్పండి.
అంటే నాకు పారాలసిస్ వచ్చి 6 సంవత్సరాలు అయిపోయిందండి. నేను అన్ని రకాలుగా ఆరోగ్యం పోవడానికి కారణం ఏంటి అంటే ఇదే కదండి. అవునండి, అవునండి. మీరు సుఖంగా ఉన్నారా అప్పులు లేకుండా? ప్రస్తుతానికి అయితే సుఖంగా లేను సార్. ప్రస్తుతానికి సుఖంగా లేరు. అంతకుముందు పెరాలసిస్ రాకముందు ఫైట్ చేస్తున్నారు అంతే. అంతేనండి. సో ఇప్పుడు ఆరోగ్యం కుదురుపడితే కొంచెం మళ్ళీ సుఖంగా ఉండగలరు అంతే కదా? ఉండగలరు. అవునండి. సో మీకు పెరాలసిస్కి కారణం ఏంటంటే కుజుడు శుక్రుడు, మీకు బ్రెయిన్ పెరాలసిస్ వచ్చిందండి, వాతం కాదు, రక్తపోటు మీద వచ్చింది పెరాలసిస్. అవునండి. బ్రెయిన్ పెరాలసిస్ అంటారు దీనికి నయం అవుతుంది. నేను ఖచ్చితంగా మీకు దీనికి శని కుజులకి జపం చేయించుకోండి ఒకటి. ఇది వైదిక పరమైన సలహా. సరే సార్, అలాగే బయటపడిపోతారు, శుభం జరుగుతుందండి. ఆయుష్మాన్. అతి తొందరగా మీకు రోగ నివారణ జరగడం కోసం మీరు కుజుడికి శనికి దానాలు మాత్రం ఇవ్వండి. మంగళవారం కందులు, శనివారం నువ్వులు, ఈ 2 దానం ఇచ్చేయండి. మీ జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన రోజు ఇవ్వండి. మరొక ప్రేక్షకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? నా పేరు మాధురి అండి, కోనసీమ జిల్లా నుంచి కాల్ చేస్తున్నానండి. మా అన్నయ్య గురించి తెలుసుకున్నాను. మీ అన్నయ్య గారి పేరు చెప్తారా? వెంకట సాయి ప్రకాష్ అండి. వెంకట సాయి ప్రకాష్ పుట్టిన తేదీ చెప్పండి ఫస్ట్. డిసెంబర్ 6 అండి. 6వ తారీఖు డిసెంబర్ నెల. అవునండి. ఓకే. ఏ సంవత్సరం అమ్మా? 97 అండి. 1997 అండి. 97. ఓకే అమ్మా. ఎన్ని గంటలకు పుట్టారు? ఉదయం 7:30 7:30 అవునండి. 7:30 ఎక్కడ పుట్టారమ్మా? అమలాపురం అండి. వెంకట సాయి ప్రకాష్ పుట్టినటువంటి వివరాల ప్రకారం చూసినట్టే ఈశ్వరనామ సంవత్సర దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, శుక్ల సప్తమి, శనివారం, ధనిష్ట నక్షత్రం, 4వ పాదం, కుంభరాశి, హర్షణ యోగం. ఈ జాతకుడు మంచి యోగంలోనే ఉన్నాడమ్మా. జాతకుడు మంచి యోగమే, ధనుర్లగ్నం. కానీ కుంభరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. గురువు నీచలో పడ్డాడు ధనస్థానంలో, విద్యాస్థానంలో. శుక్రుడు శత్రుగ్రహంతో చేరాడు. చదువులు ఇవి పాడు చేసుకున్నట్టుగా కనపడుతుంది కొద్దిగా. మెంటల్ హ్యాండిక్యాప్డ్ అండి. హ్యాండిక్యాప్డ్, చదువు కూడా పాడైపోయిందా? అవునండి, అవును గురూజీ. హ్యాండిక్యాప్డ్ అనేది అది మనకి 6వ ఇల్లు ఎవరైతే ఉంటాడో ఆ శుక్రుడు 2వ ఇంట్లో గురువు నీచ గురువుతో చేరితే ఏర్పడుతుంది. అది మనం లగ్నంలో కుజుడు బుధుడు ఉంటే కూడా తనుస్థానం, అది కూడా యోగం అవయోగానికి కారణం అవుతుంది. సో ఇదేమీ ఇబ్బంది కాదు, దానివల్ల కాదు. కానీ ఇతనికి మీకు ఆర్థిక విషయాలు బాగా ఇబ్బందికరంగా మారడానికి చదువు లేకుండా పోవడం, ప్రభుత్వోద్యోగం ఉండింది ఇతని జాతకంలో, దాన్ని నాశనం చేసుకున్నాడమ్మా ఇతను. అదే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గురూజీ. సహాయ సహకారాలు అందుతున్నాయి గవర్నమెంట్వి? పెన్షన్ వస్తుంది గురుగారు. సో ఈయనకు ఒక పని చేయండి అమ్మా, మీరు ఈయన పేరుతో ఒక 3 మంగళవారాలు కందులు ఇవ్వండి, కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి. సరే గురూజీ. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనేక ఇబ్బందులు, ఒకటని కాదు, కారణాలు అనేక ఉంటాయి. ఆ ఇబ్బందులు పరిపరి విధాలుగా ఉంటాయి. ఒకరిది ఆరోగ్య సమస్య, మరొకరిది ఆర్థిక సమస్య, మరొకరిది వివాహ సమస్య, మరొకరిది సంతానం సమస్య, మరొకరిది మిత్రులని, వ్యాపార భాగస్వామ్యాలను నమ్మి నష్టపోయినటువంటి సమస్య. ఇటువంటి సమస్యలు ఉన్న వీరికి ఈరోజు ఒక అద్భుతమైన పరిహార మార్గాన్ని మనకి తంత్రోక్త కల్పనిధి పుస్తకంలోంచి గ్రహించి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు కొద్దిగా ఓపికతో ఈ ప్రయత్నాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వీరు చక్కగా చీపురు పుల్లలు అంటారు, బజార్లో చీపురు కట్ట కనుక తీసుకుంటే చీపురు పుల్లలు దొరుకుతాయి. అవి దొరకనటువంటి వారు పల్లెటూర్లకు కనుక వెళితే తప్పనిసరిగా పల్లెల్లో, తోటల్లో కూడా చీపురు కట్టలు ఇప్పటికీ దొరుకుతుంటాయి. అటువంటి పాత చీపుర్లు ఏదైతే తెల్లటి పుల్లలు ఉంటాయో వాటిని చక్కగా చీల్చి వాటి పుల్లలతో విస్తర్లు కుట్టాల్సి ఉంటుంది. రావి ఆకులతో ఒక విస్తరి, అలాగే మర్రి ఆకులతో ఒక విస్తరి, అలాగే మోదుగ ఆకులతో ఒక విస్తరి, మరియు మద్ది చెట్టు అంటే ఏదైతే ఈ మద్ది ఆకులు ఉంటాయో మోదుగ అంటారు, అవి మద్యమాన్ అంటారు, వాటిని విస్తరి, ఈ 3 విస్తర్లు మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ 3 ఆకులని కుట్టుకొని విస్తరిలాగా తయారు చేసుకున్న తర్వాత పచ్చి ఆకులని తెచ్చి చక్కగా విస్తరిలాగా తయారు చేసుకున్న తదుపరి బాదం ఆకులని కొన్ని తెచ్చుకొని వాటితో ఒక విస్తరి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసుకుని శివాలయానికి వెళ్ళి ఒక మర్రి ఆకులో మీరు ఏం చేయాలి అంటే పెసలు పోయాలి. మర్రి ఆకులో పెసలు చక్కగా పెసలను పోసి కింద ఒక పాటి కావాలంటే ఒక చిన్నపాటి పాత పేపర్ న్యూస్ పేపర్ లాంటిది పెట్టుకోవచ్చు. ఈ మర్రి ఆకులని తీసుకొని మర్రి ఆకుల్లో పెసలు పొయ్యాల్సి ఉంటుంది. మోదుగ ఆకులలో బియ్యం పొయ్యాల్సి ఉంటుంది. ఆ బియ్యం కొద్దిగా పోసుకోవాల్సి ఉంటుంది. ఇక రావి ఆకుల విస్తరిలో గోధుమలు పొయ్యాల్సి ఉంటుంది. ఇలా ఈ 3 ఆకుల్లో అవి 3 ధాన్యాలని పోసి మీరు ఆ ధాన్యాలని ఆకులని జాగ్రత్తగా ప్రతిదానికి కూడా కింద పేపర్ లాంటిది పెట్టుకోవచ్చు. పోసుకొని ఆ 3 అక్కడ శివాలయానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అన్ని ఆకుల్లో పోసుకొని బాదం ఆకులో ప్రత్యేకంగా మీరు ఇంటిలో నుంచి కొద్దిగా బియ్యపు పిండి, బెల్లము, నెయ్యి తీసుకుని వెళ్ళి చిన్నపాటి మనం పిండి దీపారాధన చేసినట్టుగా చిన్న పిండి ముద్ద చేసి దాంట్లో నేతిని పోసి దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ, పండ్లు పెట్టుకొని ఈ 3 ఆకులలో పోసినటువంటి ధాన్యం మీద మీరు తులసి పత్రితో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. శివాలయానికి వెళ్ళాలండి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ తులసి పత్రితో చక్కగా ఆ యొక్క 3 ఆకుల మీద తులసి పత్రి వేసుకుంటూ రావాలి. బియ్యం మీద, అట్లాగే గోధుమల మీద, పెసల మీద ఇలా వేసుకుంటూ పూజ చేసి అంతా పూజ అయిన తర్వాత ఈ దీపం పూజ జరుగుతున్నంతసేపు కూడా పిండి దీపారాధన దీపం అలా వెలుగుతూ ఉండాల్సిందే. అది అలా వెలుగుతూ ఉండాలి. అంతా పూర్తయిన తదుపరి చక్కగా ఈ తులసి పత్రిని ఈ యొక్క బియ్య పిండితో వెలిగించిన దీపాన్ని తీసుకొని మీరు వేరే పాత్రలో పెట్టి ఈ బాదం ఆకుని చక్కగా మడిచి శివాలయానికి వెనక భాగంలో ఎక్కడైనా వేసేయచ్చు. మీరు వెనక భాగంలో మాత్రమే వేయాలి. పక్కలు కాదు, ముందు వైపు కాదు, వెనక భాగంలోనే వేయాలి. ఈశ్వరాలయానికి వెనక భాగం మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేయండి. శివాలయంకి వెనక భాగంలో అలా వేసేసి ఈ మిగతా 3 ఆకుల్లో పెట్టిన ధాన్యాన్ని ఆ శివాలయంలోని అర్చకులకి మీ యథోక్తంగా అరటిపండ్లు తాంబూలము పెట్టి దక్షిణ రూపంలో ఆయనకు దానం ఇచ్చేయండి. తప్పకుండా మీరు ఏమి సంకల్పించారో ఆ పని నిశ్చయంగా 100% మీకు కొంత ఆనందాన్ని కలిగించే రీతిలో శుభంగా మారుతుంది. నిశ్చయంగా జరిగి తీరుతుంది. మీరు అనుమానించే లాభం లేదు. చేసి చూడండి. ఇది ఎప్పుడు చెయ్యాలి? బుధవారం, సోమవారం, అలాగే మంగళవారం. ఈ 3 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సోమ, మంగళ, బుధవారాల్లో ఎప్పుడైనా చేయొచ్చు. వారం అంతా కూడా చేసుకోవచ్చండి. అయితే సోమ, మంగళ, బుధవారాల్లో చేయడం ద్వారా కొంత ప్రత్యేకమైన ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.